తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. కొత్త కేబినెట్ లోకి 3 మంత్రులను తీసుకోవడంతో ఇంతకు ముందున్న మంత్రుల శాఖలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి కాసేపట్లో మంత్రుల శాఖల్లో మార్పులపై ప్రకటన వెలువడనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ తనకొద్దన్నట్టు తెలుస్తుంది. తనకు హోంశాఖ ఇవ్వాలని బట్టి విక్రమార్క మనసులో మాట బయట పెట్టేశారట. ఉత్తమ్ కుమార్ షాక్, శ్రీధర్ బాబుకు సర్ప్రైజ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ అనుష, సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. ఇటు మంత్రుల శాఖలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే మొన్న 3 నూతన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్లకు శాఖల కేటాయింపులపై కూడా ఏఐసిసి నేతలు ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నారు. అయితే వీళ్లకు కొత్త శాఖలు కేటాయించడంతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి 11 మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై కూడా చర్చిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అయితే భారీగా మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ తో కూడా చర్చలు కూడా జరుపుతున్నారు. మరి కొత్త కేబినెట్లకి 3 మంత్రులను తీసుకోవడంతో పాటు మరి మంత్రుల శాఖలు కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మరి మంత్రుల శాఖల్లో కూడా మార్పులపై కూడా ఈ రోజు సమాచారం అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు డిసెంబర్ 7న అంటే 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వాళ్ళకి 2-3 శాఖలు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ శాఖలకు సంబంధించి కూడా కొంతవరకు చేర్పులు మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్ద 6 కీలక శాఖలు కూడా ఆయన వద్ద అంటిపెట్టుకుని ఉన్నారు. అందులో ప్రధానంగా ఇటు విద్యాశాఖతో పాటు హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా సంక్షేమ శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఇటు కార్మిక శాఖ, స్పోర్ట్స్ కూడా. మరి ఈ శాఖలను కూడా ఇటు కొత్త మంత్రులకు కానీ లేకపోతే ఇప్పటికే ఉన్నటువంటి మంత్రులకు కూడా అదనంగా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ అండ్ పవర్ అండ్ ఎనర్జీ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ తనకు వద్దంటూ కూడా హైకమాండ్ తో చర్చ తెలుస్తోంది. మరి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు హోంశాఖ ఇవ్వనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖ ఉంది కీలక శాఖగా. మరి అది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కోరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక మంత్రి శ్రీధర్ బాబుకు ఐటీ శాఖతో పాటు ఇటు ఈ కామర్స్ సంబంధించిన శాఖలు కూడా ఉన్నాయి ఆయన వద్ద. మరి మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆయనకు అదనంగా ఈ శాఖ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మరి ఐటీ శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేటీఆర్ కూడా తీసుకున్నారు కాబట్టి మరి అదే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ ఐటీ శాఖ మంత్రిగా ఇటు శ్రీధర్ బాబు కొనసాగుతున్నారు. మరి ఆయనకు అదనంగా ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కేటాయించే అవకాశం అయితే ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖ మరొకరికి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సివిల్ సప్లై శాఖతో పాటు భారీ నీటి పారుదల శాఖ ఆయన వద్దే ఉన్నాయి కాబట్టి మరి ఈయన శాఖలో కొంతవరకు మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు కొత్త మంత్రులను మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ఫిషరీస్ లేదా పశుసంవర్ధక శాఖ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ వీలైతే ఈ 2 శాఖలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వాకాటి శ్రీహరి స్వతహాగా ముద్రా సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో మరి ఆయనకు ఫిషరీస్ అండ్ పశుసంవర్ధక శాఖ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా మొదటి నుంచి కూడా ఇదే శాఖ ఆయన కేటాయిస్తారని కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక గడ్డ వివేక్ కు కార్మిక శాఖతో పాటు ఇటు ఉపాధి, మానవ వనరుల శాఖలు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరి కొంతమంది మంత్రులకు శాఖలు అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొంతమందికి ప్రమోషన్స్ ఉంటే మరి కొంతమందికి డిమోషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మరి ప్రధానంగా ఈ శాఖల కేటాయింపులతో మరి కాంగ్రెస్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, మరి ప్రభుత్వ పాలన కూడా ఏమైనా విధమైన చర్యలు కూడా జరుగుతాయని కూడా
ప్రధానంగా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో ఇటు సెక్రటరియట్ వర్గాల్లో ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. మరి ఒకవేళ ఇప్పటికే ఉన్నటువంటి మంత్రుల శాఖలు చేర్పులు మార్పులు చేస్తే మాత్రం కొంతవరకు ఇప్పుడే మంత్రులు ఉన్న వారికి మాత్రం కొంతవరకు భిక్షకు గురే అవకాశం కనిపిస్తుంది. మరి కొత్త మంత్రులు కూడా ఈ యొక్క శాఖలు కూడా కేటాయిస్తే మరి ఎలా ఉంటుందని కూడా చర్చిస్తున్నారు. మరి ప్రధానంగా ఇటు శాఖల మార్పుల చేర్పులు కూడా ప్రధానంగా ఇటు చర్చ అయితే జరుగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.